కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 11 గంటల 14 నిమిషాలకు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనుండగా శాసన మండలిలో శాసనసభ వ్యవహారాలు ఐటీ పరిశ్రమ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.1 లక్షల కోట్లతో బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, 6 గ్యారంటీలు, RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవనానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రస్తుతం 2,000గా ఉన్న ఆసరా పెన్షన్ను కనీసం 3,000కు పెంచాలని, అందుకు ఏటా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల ఖర్చు పెరగనున్నట్లు అంచనా వేసింది. మహాలక్ష్మి పథకాన్ని, దానికి అయ్యే ఖర్చును ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా కేటాయింపులుండే ఛాన్స్ ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు భారీగానే నిధులు కేటాయించనుంది రేవంత్ సర్కార్. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో పాటు కేసీఆర్ కిట్ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉండడంతో సుమారు 3,000 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 11 గంటల 14 నిమిషాలకు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనుండగా శాసన మండలిలో శాసనసభ వ్యవహారాలు ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.1 లక్షల కోట్లతో బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఏ బాబు బ్రహ్మా అరే నేనేం చేయాలి మల్లు బట్టి విక్రమార్కనామదేవ్యా జ్యేష్ఠా నక్షత్రజాతవతి నందినీ నామదేవ్యాः అస్య సర్వేషాం సహ కుటుంబానాం అత యజమానస్య మహంకాళి మహాసరస్వతి మహాలక్ష్మి సంపూర్ణానుగ్రహ కటాక్ష ఫలప్రదానం. విద్య, వైద్యం, వ్యవసాయం, 6 గ్యారంటీలు, RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవనానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం 2,000గా ఉన్న ఆసరా పెన్షన్ను కనీసం 3,000కు పెంచాలని, అందుకు ఏటా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల ఖర్చు పెరగనున్నట్లు అంచనా వేసింది. మహాలక్ష్మి పథకాన్ని, దానికి అయ్యే ఖర్చును ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా కేటాయింపులుండే ఛాన్స్ ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు భారీగానే నిధులు కేటాయించనుంది రేవంత్ సర్కార్. ओम या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः।
महंगाళి महासरस्वती महालक्ष्मी देवताभ्यो नमो नमः कृतकालोद्भवनानाविध महंगाళి కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో పాటు కేసీఆర్ కిట్ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇటు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉండడంతో సుమారు 3,000 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः श्रीमन्महंगाळि महासरस्वती महालक्ष्मी समेत श्री राजश्यामदेवताभ्यो नमः सर्वराजोपचारपूजार्थे अक्षतां समर्पयामि ये कैमरामैन महंगाळि महासरस्वती महालक्ष्मी शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि या देवी ओम शतमानं भवति शतायुः पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 11:14 ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టగా శాసనమండలిలో శాసనసభ వ్యవహారాలు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3.1 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ను రూపొందించారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. మరికొద్ది సేపట్లో అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇప్పుడు 9 గంటలకు కూడా మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తారు, అలాగే బడ్జెట్లో ప్రధానంగా ఏ రంగాలకు ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు? కాసేపట్లో అసెంబ్లీలో ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇప్పుడు 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరగనుంది, అలాగే బడ్జెట్లో ప్రధానంగా ఏ రంగాలకు ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు? ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క ప్రజాభవన్ లో పోచంపాటు సంబంధించి కూడా కుటుంబ సభ్యులతో కలిపి ఇద్దరు దంపతులు కూడా ప్రత్యేక పూజలు ఇచ్చారు. బడ్జెట్ పత్రాలు అమ్మవారి దగ్గర ఉంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి కాసేపట్లో ప్రజాభవన్ నుంచి కూడా భట్టి విక్రమార్క అసెంబ్లీకి బయలుదేరుతున్నారు. 9:30 కేబినెట్ సమావేశం ఉంటుంది. కేబినెట్ సమావేశంలో ఇక బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. 11:14 ఈ బడ్జెట్ కు సంబంధించి ప్రవేశపెట్టబోతున్నారు డిప్యూటీ సీఎం. అయితే ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ దాదాపు రికార్డు స్థాయిలో ఈసారి 3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. అయితే అంచనాల కంటే 50,000 కోట్లు తగ్గే కూడా అవకాశం ఉంది. అయితే గత ఏడాది పోలిస్తే దాదాపు 7% మేర ఈసారి బడ్జెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఇచ్చినటువంటి ప్రతిపాదనలు, డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపొందించారు. ఇప్పుడే కొద్దిసేపు
బట్టి విక్రమార్క ప్రజాభవన్ నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు మరి కాసేపట్లోనే ఆయన అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. అయితే ప్రధానంగా బడ్జెట్ లో వ్యవసాయం సంక్షేమ రంగాలకు పెద్దపీట వేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా సంక్షేమ శాఖలకు ఇప్పటికీ మాదిరిగానే భారీగా నిధుల కేటాయింపు జరిగింది. నీటిపారుదల శాఖ ప్రతిపాదన దాదాపు 26,000 కోట్లు ఉంటే విద్యాశాఖ 30,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు, కొత్తగా నిర్మించిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాల 11,000 కోట్లు అంచనా వేశారు. ఇక వ్యవసాయానికి ఉచిత కరెంటు పథకాలు, కరెంటు ఛార్జీలు పెంచకుండా రాయితీల అంశానికి సంబంధించి దాదాపు 21,000 కోట్లు కావాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఇక గ్యారంటీ హామీలు అమలు కింద వచ్చేటువంటి ఏడాది రైతు భరోసా సంబంధించి 15,000 కోట్లు. అంటే దాదాపుగా చూసినట్టయితే అభివృద్ధి పథకాలు, ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు, గ్యారంటీల వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కూడా భారీ ఒక బడ్జెట్ రూపకల్పన జరిగింది. ఇక ఫీచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మొబైల్ మెట్రో రైలు 2వ దశ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పనులకు సంబంధించి కూడా ఈ యొక్క బడ్జెట్ రూపొందించారు. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇది ఎక్కడ కూడా ఒక భారీ బడ్జెట్ అంశానికి సంబంధించి కూడా మొదటిసారి 3 లక్షల కోట్ల బడ్జెట్, అంటే దాదాపు 3,15,000 కోట్ల నుంచి 3,20,000 కోట్లకు ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది. మరికొద్ది బట్టి విక్రమార్క బయలుదేరి కూడా ప్రజాభవన్ నుంచి బయలుదేరి అసెంబ్లీకి చేరుకోబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వాసు.